ఆయన ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్ద ఉదయం నుంచి హై డ్రామా నెలకొంది. తొలుత జోగి రమేష్ అనుచరుడు ఆరపల్లి రామును అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో రాము ప్రమేయంపై ఆరోపణలు వచ్చాయి. జోగి రమేష్ సోదరుడు జోగి రామును కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. జోగి రమేష్ అరెస్టుపై వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రైట్, దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి ఉన్నారు. కాంతి, జోగి రమేష్ అరెస్ట్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అరెస్ట్ అయిన తర్వాత తన వర్షన్ ఏంటి? శివాని, నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. జోగి రమేష్ కి సెర్చ్ వారెంట్ ఇచ్చినటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు ఆయన ఇంట్లో తనిఖీలు చేసేందుకు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామశివ పేరుతో నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఎక్సైజ్ అధికారులు ఆయనకు నోటీస్ ఇచ్చిన తర్వాత జోగి రమేష్ ను అరెస్టు చేస్తున్నట్లుగా పోలీసులు ప్రకటించారు. అయితే జోగి రమేష్ ను అరెస్టు చేసి సిట్ అధికారులు ఎక్సైజ్ ఆఫీస్ కు తరలించారు. కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా అరెస్టు చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే జోగి రమేష్ ప్రధాన అనుచరుడు ఉన్నటువంటి ఆరేపల్లి రామును కూడా అరెస్టు చేశారు. అయితే అరెస్టు పైన జోగి రమేష్ తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆరోపించారు. ఇది అయితే జోగి రమేష్ అరెస్టు సమయంలో ఆయన ఇంటి దగ్గరకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఉదయం నుంచి కూడా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్దకు పోలీసులు వెళ్లడము, అక్కడి నుంచి అనుచరులు అంటే ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం కేసు ఏదైతే ఉందో కేసుకి సంబంధించి జోగి రమేష్ పాత్ర ఉన్నట్లుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఏదైతే A1 గా ఈ కేసులో A1 గా ఉన్నటువంటి జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను ఆధారంగా చేసుకుని జోగి రమేష్ తనకి ఆర్థికంగా సహాయం చేస్తారు అని హామీ ఇచ్చారని ఆ తర్వాత పట్టించుకోలేదు అని చెప్పి జనార్దన్ రావు ఏదైతే సిట్ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ ను అదుపులోకి తీసుకుని విచారించినట్లయితే మరికొంత వివరాలు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తూ ఉన్నారు పోలీసులు. అయితే ఈ నకిలీ లిక్కర్ కేసు ఏదైతే ఉందో లిక్కర్ కేసుకి సంబంధించి జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశారని ఆయన ప్రధాన అనుచరుడు జనార్దన్ రావు చెప్పడంతోనే సిట్ బృందం ఏదైతే ఆయనను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఏవైతే జోగి రమేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, నిందితులు ఇచ్చినటువంటి విచారణలు స్టేట్మెంట్ రికార్డులు కూడా కోర్టుకి ఇవ్వడం జరిగింది. గతంలోనే ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో పాటు ఆయన ఏదైతే సిట్ బృందం ఆయన ఇచ్చినటువంటి ప్రూఫ్స్ ని కూడా కోర్టులో సబ్మిట్ చేసింది. ఈ నేపథ్యంలోనే సిట్ బృందం ఈ రోజు జోగి రమేష్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రాముతో పాటు రామును కూడా అరెస్టు చేశారు. అయితే నిందితులకి సంబంధించినటువంటి విచారణలు స్టేట్మెంట్ కోర్టుకు ఇచ్చింది సిట్. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే జోగి రమేష్ ను నిందితుడిగా చేర్చి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏదైతే కొన్ని కీలకమైనటువంటి ఆధారాల తర్వాతే జోగి రమేష్ పేరును ఈ కేసులో చేర్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ కేసులో A1 గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు ఒక వాంగ్మూలం ఇచ్చారు. దీని నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంటికి పోలీసులు వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ లిక్కర్ ఇష్యూ ఏదైతే ఉందో లిక్కర్ ఇష్యూలో తనకు ఎటువంటి సంబంధం లేదు అంటూ జోగి రమేష్ చెప్తూ వస్తున్నారు. నకిలీ మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని జోగి రమేష్ కి అని చెబుతున్న సమయంలోనే జోగి రమేష్ తో జనార్దన్ రావు ఉన్నటువంటి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే కల్తీ మద్యం కేసుకి సంబంధించినంత వరకు కూడా సిట్ విచారణలో చెప్పినటువంటి జనార్దన్ రావు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దాంతోనే జోగి రమేష్ ను అరెస్టు చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఆయన ఇచ్చినటువంటి ఆడియో వీడియో రికార్డింగ్ తో పాటు లిఖిత పూర్వకంగా ఎక్సైజ్ సిట్ అధికారులు కోర్టుకు సమర్పించినట్లుగా తెలుస్తా ఉంది. ఇక నకిలీ మద్యం కేసులో ఏదైతే తనకు ఎటువంటి సంబంధం లేదు అంటూ జోగి రమేష్ ఇప్పటికే పదే చెప్తూ వస్తూ ఉన్నారు. తన పేరు వచ్చినప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే లిక్కర్ కేసుతో తనకు సంబంధం లేదని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దగ్గర ప్రమాణం కూడా వచ్చి ఆలయం దగ్గర ప్రమాణం చేశారు. తాను తప్పు చేసినట్లు నిరూపించాలని కూడా ఆయన సవాల్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సిబిఐతో కాకపోతే దేశంలో ఏ సంస్థతో అయినా విచారణ జరపండి అంటూ కూడా ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారని తనను అరెస్టు చేయడం సబబు కాదు అంటూ జోగి రమేష్ ఆ రోజు దుర్గగుడి వద్ద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. ఈ రోజు అరెస్టు చేసి ఆయనను ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తరలిస్తున్న సమయంలో కూడా ఆయన అదే చెప్పడం జరిగింది. తనకు ఎటువంటి సంబంధం లేని కేసులో తనను కావాలని ఇరికిస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను ఆధారంగా చేసుకుని ఈ రోజు ఉదయం
సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎక్సైజ్ శాఖ అధికారులు, సిట్ అధికారులు, పోలీసులు జోగి రమేష్ ఇంటికి వెళ్లి నోటీస్ తీసుకున్న తర్వాత ఆయనను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి మరింత విచారణ కోసం ప్రస్తుతం జోగి రమేష్ ను ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తరలించారు. శివ. రైట్, థ్యాంక్ యూ కాంతి. నకిలీ మద్యం